ఫోర్ ఫౌండర్ ప్రొడక్షన్ బ్యానర్లో తీసిన రాజా మార్కండే చిత్రం గురించి కొత్తగా నేను చెప్పాల్సిన ఇంకా ఏం లేదు. ఈ చప్పట్లు కేరింతంతో తెలిసిపోతుంది అందరికీ. ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్గా వర్క్ చేసినాను. అండ్ ఇంకా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, చిన్న విన్నపం అంటే పల్లి ప్యాకెట్ పక్కన తీస్తే బాగుంటుంది. ఈ కామెంట్ నన్ను గుర్తించాలని చిన్న పల్లి ప్యాకెట్ అంటే మేము బాక్స్ దగ్గర పెట్టుకోమన్నాం, పల్లి ప్యాకెట్ కాదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. విషయానికి వస్తే, ఒక మధ్యతరగతి తండ్రి తన అమ్మాయి యొక్క పెళ్ళి కోసం పడే కష్టంలో ఎంత ఆనందం ఉందో ఒక సినిమా నిర్మించడానికి ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్ కానీ కష్టపడడం అనేది చాలా వినూత్న ప్రయత్నం అండి. దట్టు మేమంతా కొత్త వారిని, యాక్టర్స్ అంతా కొత్త నటీనటులందరూ, డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అందరూ కొత్త వారు ఇండిగా ఈ సినిమా నిర్మాణంకు చాలా కృషి చేసినాము. వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై హోల్ టీమ్, టెక్నీషియన్స్, సాయి పెల్లూరి డిఓపి, మ్యూజిక్ డైరెక్టర్ మీరావల్లి గారు, రాయారావు శర్మ గారు, వీరందరికీ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ డైరెక్టర్ బన్నీ యశ్వంత్ ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చి సినిమా ఇండస్ట్రీలో 14 సంవత్సరాలుగా అనేక కష్టాలు పడి ఒక స్టేజ్కి రావడానికి ఎన్నో కష్టాలు పడి ఈ శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ బ్యానర్ ద్వారా మా మొదటి సినిమా డైరెక్టర్గా పరిచయం అందుకు మేము ఎంతో గర్వంగా ఉన్నది. అండ్ నన్ను ఎల్లవేళలా సపోర్ట్ చేసిన మా ప్రొడ్యూసర్ టీం సామా శ్రీధర్ గారు, వెంకట్ గౌడ్ గారికి హృదయపూర్వక అభివందనలు. అండ్ వినయం తక్కువైనా పర్లేదు, హృదయం లాంటి మనుషులు కావాలి, షూటింగ్ అవసరము, షూటింగ్ ప్రధానం, డైరెక్టర్ ఇంపార్టెంట్ అని డెడికేట్గా వర్క్ చేసిన హీరో తేజస్ వీరమాచినేని గారికి వెరీ థ్యాంక్ఫుల్ టు తేజస్ గారు. అండ్ కమింగ్ టు ద హీరోయిన్స్ పాయింట్, డెడికేషన్ వర్క్, కొత్తదనాన్ని, ఎలాంటి కొత్తదనం అనేది భయం లేకుండా ప్రొడ్యూసర్ గారికి సపోర్ట్ చేసినందుకు, డైరెక్టర్ గారికి సపోర్ట్ చేసినందుకు ఆ ముగ్గురు హీరోయిన్లకు ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ వన్స్ అగైన్ వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ టీమ్. అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ శంకర్, ధరావత్ శంకర్, అండ్ అసోసియేట్ డైరెక్టర్ పేరం నవీన్, సామా నరేష్, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మీరవల్లి, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి నేను హృదయపూర్వక అభినందన తెలుపుకుంటూ వన్స్ అగైన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్టాండ్ హియర్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ ప్రొడ్యూసర్ సామా శ్రీధర్ గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. అందరికీ నమస్కారం అండి. ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్. శ్రీ జగన్మాత రేణుకా క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 రాజా మార్కండేయ ఈ సినిమా ఆడియో రిలీజ్కి వచ్చిన పెద్దలకు, ప్రముఖులకు, ముఖ్యంగా సినీ ప్రముఖులకు, ఈ ముందు వరుసలో 2వ వరుసలో కూర్చున్న మా అతిథులకు శుభ సాయంత్రం. సినిమా గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది. మేము చెప్పేదానికన్నా మీరు సినిమా చూస్తే ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది నాకు. కాబట్టి కొద్ది సమయం ముగిస్తాయి. నేను ఆల్రెడీ సినిమా పూర్తిగా రాదు, మీకు లోగో లాంచ్ కార్యక్రమం కూడా చెప్పాను. మళ్ళీ చెప్తే కూడా బాగోదు అది. ముఖ్యంగా ఈ సినిమాకు డైరెక్టర్ బన్నీ యశ్వంత్ ఫోర్ ఫౌండర్ అనే ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మించుకొని దానిలో 9 ప్రొడ్యూసర్లం, నేను, బన్నీ యశ్వంత్ డైరెక్టర్, పంజాల వెంకట్ గౌడ్, గౌరిశెట్టి శ్రీనివాస్. ఇక తన గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొడ్యూసర్ కంటే ఎక్కువ కమెడియన్. మీరు ఆ సినిమా చూసినాక కమెడియన్ ఆ ప్రొడ్యూసర్ మీరే డిసైడ్ చేయాలి. 9 కలిసి కొత్త టీంని ఎన్నుకొని మేము చేసిన ఒక దాదాపు 170 మంది హీరోల కోసం చేసిన ఆడిషన్లో మా హీరో తేజస్ వీరమాచినేని సెలెక్ట్ కావడం, ఇది ఎవరికో అమ్ముడుపోవడమో లేకపోతే డబ్బులు తీసుకోవడం, వాళ్ళకి దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోలేదు. ఆ విషయం గమనించాలి తప్పకుండా అందరూ. బన్నీ యశ్వంత్ గారు, డైరెక్టర్ గారు 3 రోజులు వాళ్ళకి సంబంధించిన ఇంటర్వ్యూ తీసుకొని తను చెప్పిన డైలాగ్స్ని నవరసాలు పండిస్తారంటారు కదా, ఆ నవరసాలలో ఎవరైతే పండించారో వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని మన తేజ విమర్శంగా తీసుకోవడం. ఆ సమయానికి దాదాపు 7 సినిమాలు ఉన్నాయండి మా హీరో గారికి. అయినా కూడా షెడ్యూల్ మొత్తం పక్కకు పెట్టి మీరు కొత్త డైరెక్టరు, కొత్త ప్రొడ్యూసర్లు
మొత్తం కొత్త టీం తీసుకుంటా ఉంటున్నారు. నేను కూడా కొత్త వాడిని, 7 సినిమాల్లో వస్తున్నా కూడా మొదటి సినిమా మన రాజా మార్కండేయకే సహకరిస్తాను. మన సినిమాతోనే ఫస్ట్ నేను పబ్లిక్ ప్రమోట్ కావాలనుకుంటున్నాను, కాబట్టి మీకు సహకరిస్తా అని చెప్పి రావడం మా వీరమాచినేని తేజస్ గారికి చెల్లుతుంది. థ్యాంక్ యూ హీరో గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత సినిమాలో 3 హీరోయిన్లు మీకు చెప్పాల్సిన పని లేదు, అలాగే మీకు తెలుస్తూనే ఉన్నది. ఫస్ట్ హీరోయిన్ రోమి గారు. రోమి గారి గురించి చెప్పడానికంటే ముందు తను సినిమాలో యాక్ట్ చేయడానికి దానిలో ముఖ్యంగా చనిపోయే నటన, ఆ నటన అందరికీ సెట్ అవ్వదు. ఆ సినిమా చూస్తే నటించిన రోమి అయినా ఈ ఫస్ట్ హీరోయిన్ అయినా చనిపోయింది అనే విధంగా ఉంటుంది. అక్కడ నిజంగా చనిపోయింది అనేంత భావం కలుగుతుంది అక్కడ. ఆ నటనకు మేమే వేసినామండి. అక్కడ సినిమా చూస్తే మీరు ఖచ్చితంగా ఏడుస్తారు ఆ పాత్ర మాత్రం, అది మాత్రం నా గ్యారంటీ. థ్యాంక్ యూ అమ్మా రవి. ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ కాంబినేషన్లో సినిమా వస్తుంది, అది మా 4 టీవీ తీయబోతున్నాం. ఈ స్టేజ్లో మీకు అనౌన్స్ చేస్తున్నా, ఖచ్చితంగా మా 5వ సినిమా మీదే. ఇక 2వ హీరోయిన్ మా దేవి, నాకు కూతురు లాంటి నా వరుస కూతురే. ఇక వీళ్ళ డాడీ నేను బచ్పన్ దోస్తులం, వీళ్ళ మమ్మీ మా మిసెస్ బచ్పన్ దోస్తులు. ఇక్కడ కలిసింది మా బంధుత్వం. చెప్పిన మరుక్షణమే హాస్టల్ నుంచి బయటకు వచ్చి నేను ఖచ్చితంగా దీన్ని చేస్తా బాబాయ్ అని చెప్పి రావడం. మా డైరెక్టర్ గారికి సినిమాలో ఏ విధంగా అయితే నటన కావాలో ఆ విధంగా నటించి మెప్పించడం. కార్యక్రమానికి సినిమాకు సంబంధించిన అనుభవం లేకున్నా కూడా ఒక సీనియర్ హీరోయిన్ లాగా నటించి హీరోతో పాటు సినిమా టీంను మొత్తం కూడా కెమెరామెన్ అయితే చెప్పాల్సిన పని లేదు. ఒక్క బిట్టు 1 సెకండ్ తక్కువ తేడా ఉన్నా కూడా మళ్ళీ రీషెడ్యూల్ మళ్ళీ కొడుతున్నాడు. దానికి ఎదురీడి నటించడం. దేవికి హ్యాట్స్ ఆఫ్ అమ్మ దేవి. మా 3వ హీరోయిన్ డాక్టర్ అమ్మ, నిజ జీవితంలో డాక్టర్ కోసం చేస్తున్నారు. గజ్వేల్ ప్రజాపూర్. చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువు కోసం డాక్టర్ని కావాలనే ఉద్దేశంతో డాక్టర్ కోర్స్ తీసుకుంటూ మధ్యలో 4 నెలల సమయాన్ని మాకు కేటాయించి ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చి పూర్తి సినిమా అయిపోయేంత సమయం కేటాయించడం. ఆ సినిమాలో లాస్ట్ వరకు చివరి వరకు బతుకుండేది తనే, డాక్టర్ గారే 3వ హీరోయిన్. కాబట్టి నెంబర్ 3 పెట్టాం. వీళ్ళ నటనని నేను చెప్పేదానికంటే మీరు చూసే బాగుంటుంది, మళ్ళీ చెప్తున్నాను. మా కమెడీ గురించి చెప్పాలి. ఆ కమెడీని మీరు చూస్తే ఇక్కడ చూసిన కమెడీ వేరే ఉంటాడు, సినిమాలో చూసిన కమెడీని వేరే ఉంటాడు. అది చెప్తే వస్తే చెప్పలేము. విలన్ నగేష్ అన్న, రావణాసుర, మా సినిమాలో రావణాసుర. ఈ రావణాసుర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఫుల్ జ్వరం వచ్చి సెలైన్ బాటిల్ ఎక్కించుకొని లొకేషన్లోనే సెలైన్ బాటిల్ ఎక్కించుకొని మధ్యలో గ్యాప్ ఇచ్చి నటించడం, మళ్ళీ సెలైన్ బాటిల్ ఎక్కించుకోవడం. హ్యాట్సాప్ నగేష్ భాయ్. 25 ఫీట్ల ఎత్తు నుంచి జంపు చేసే కార్యక్రమంలో స్లిప్ కింద పడ్డాడు. 25 నుంచి 10 ఫీట్ల వరకు ఆల్రెడీ ఆ సెట్టింగ్ ఉన్నది అని స్లిప్ కింద పడ్డాడు. అయినా ఆ పెయిన్కు హాస్పిటల్ కూడా వెళ్లకుండా షూటింగ్ అయిపోయిన వరకు మాకు కేటాయించడం. థ్యాంక్ యూ వెరీ నగేష్ భాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మిగతా పాత్రలు కూడా చాలా ఉన్నాయి, పాత్రధారులు చాలామంది ఉన్నారు. అందరి గురించి చెప్పేంత సమయం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు బాధాకరం అనిపిస్తుంది. మేము సినిమా మొట్టమొదటిగా మొదలుపెట్టిన తర్వాత ఈ సినిమాకి సంబంధించిన లీగల్గా మనకి ఎవరైతే బాగుంటుందని చెప్పి మేము చర్చించుకొని మా డైరెక్టర్ బన్నీ అశ్వథ్ గారి వారి సలహా మేరకు వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మన సీనియర్ అడ్వకేట్ రాబోల్ భాస్కర్ గారు ఉంటే మనకు బాగుంటుంది. భాస్కర్ గారి అడుగులు నడిస్తే మనకి లీగల్గా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కాబట్టి మనం భాస్కర్ గారిని సలహా కోరుదామని చెప్పి భాస్కర్ గారి దగ్గర రావడం, భాస్కర్ గారిని మాకు పూర్తి సహాయ సహకారం అందించడం. వేరే విషయంలో ఆఫీస్కి వెళ్తే కూడా అంత బిజీలో ఉండి కూడా మాకు వెల్కమ్ చెప్పి మమ్మల్ని విచ్చేసి కూర్చోబెట్టి, శ్రీధర్ మీ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఇంకా ఎన్ని రోజులు, ఇది దాదాపు 1 year అవుతుంది, ఇంకా రిలీజ్ చేయవా అని చెప్పి అడగడం. ఆ అన్నగారి ప్రభుత్వంతో ముందుకు రావడం. థ్యాంక్ యూ అన్నగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికీ మీ సహకారం ఇలాగే ఉండాలి. ఇక పద్మక గారు అయితే నిజ జీవితంలో ఎలా ఉంటారో ఆ ఇంట్లో చిన్నపిల్లలు ఎలా ఉంటారో అలా మాకు అమ్మ తల్లి లాంటిది పద్మక. ప్రతి క్షణం మేచే ప్రతి స్టెప్పు మేడం గారికి ఫోన్ చేయడం, అమ్మ ఇట్లా ఉన్నది, ఇట్లా వెళ్ళాలి, ఎలా ఏమంటారు సలహా తీసుకోవడం. ఆ సలహాను మేము నలుగురం పాటించి ముందుకు రావడం. ఈరోజు అనుకున్న సమయానికి ఈ రాజా మార్కండేయ సినిమా ఆడియో ఫంక్షన్ రావడం ప్రధాన ఉద్దేశం, ప్రధాన కారణం పద్మ మేడం గారు. థ్యాంక్ యూ మేడం, మీకు థ్యాంక్ యూ వెరీ మచ్. మా హాస్యబ్రహ్మ శంకర్ నారాయణ గారు, థ్యాంక్ యూ సార్. మిమ్మల్ని ఫస్ట్ డే మీ దగ్గరకు వచ్చాము. మేము మీ దగ్గర వచ్చిన మరుక్షణమే మమ్మల్ని ఆహ్వానించి
మా సినిమాకి సంబంధించిన 2 పాయింట్స్ అడిగారు మీరు. అడిగి దాదాపు సగం సినిమా చెప్పారు మీరు ఆల్రెడీ. మా 2 పాయింట్స్ చెప్పిన వెంటనే మీరు హాస్యం పండించడమే కాదండి, స్టోరీ కూడా చెప్పగలుగుతారు. నాకు అర్థమైంది మీ దగ్గరకు వచ్చినాక. ఖచ్చితంగా మా నెక్స్ట్ సినిమాకు మీ సహాయ సహకారాలే కాదు, మీ పాత్ర కూడా మా దాంట్లో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము మీ యొక్క ఆశీస్సులు మేము పొందుతాం. థ్యాంక్ యూ సార్. తర్వాత మన మూసా అలీ ఖాన్ గారు ప్రముఖ సామాజికవేత్త, ప్రొడ్యూసర్ అంటే మాలాగా డబ్బులు పెట్టి బయటకు పడి సోకుడే పోదు. ఎన్ని చేసినా బ్యాక్ బోనే మూసా అలీ గారు. ముందుకు వచ్చి నేను దీనికి డబ్బులు పెట్టినా, నేను సినిమా తీస్తున్నా, నాకు ఈ సినిమా సోకు కావాలి, నాకు పేరాల ఉండదు. మాలాంటి వాళ్ళకు వెనకబడే తరగతుల వారికి మా ప్రొడ్యూసర్ డబ్బులు తక్కువైనప్పుడు వారిని ఆశ్రయిస్తాం. దయచేసి ఇది ఎవరు చేయకండి, మూసా గారికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ నా ఆనవల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మూసా గారు, మీరు ఒక సందర్భంలో ఫైనాన్షియల్ ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి అన్నారు. థ్యాంక్ యూ. కడకం శ్రీనివాస్ గారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ప్రైవేట్ దానికి సంబంధించిన WHRC నేషనల్ ఫౌండర్ ప్రెసిడెంట్. లీగల్గా కానీ ఎక్కడైనా పర్మిషన్లు కావాలన్నా కానీ ఎక్కడికి వెళ్ళినా లొకేషన్లో కానీ ఇబ్బందులు అయినా కూడా, అన్న ఇట్లా ఉందన్న పరిస్థితి, మేము ఈ లొకేషన్కి వచ్చినాము, మాకు ఇబ్బంది ఉంది అంటే వెంటనే అక్కడ ఉన్న సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళు మనోళ్ళే ఏదో చిన్న మూవీ తీసుకురండి, షార్ట్ ఫిల్ము, వాళ్ళకి ఇబ్బంది పెట్టకండి అని చెప్పి వాళ్ళు ఏదో మస్కా కొట్టి మాకు పర్మిషన్ ఇప్పించడం, మమ్మల్ని బయటపడడం. థ్యాంక్ యూ సింగ్ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇన్స్టా ఫ్రెండ్ కవిరాజ్ గారు వచ్చింది ఇద్దరే అండి, వాళ్ళ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళతో పాటు ఇద్దరికి మమ్మీ ఉంటారు. నిజీవితంలో ఒకరికి మమ్మీ, ఇన్స్టాలో ఒకరికి మమ్మీ. అవునమ్మా మేడం గారు, కరెక్టేనా? వాళ్ళ ఇద్దరికి సంబంధించిన మమ్మీ ఈరోజు రాలేదు. వచ్చారమ్మా? మా బ్యాడ్ లక్, మేము చూపించడం మా బ్యాడ్ లక్. అత్తా కోడలకు సంబంధించిన ప్రతి వీడియో రీల్ వాళ్ళ ఇన్స్టాలో ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళు ప్రైవేట్ ఎక్కడ కూడా వీడియో వాళ్ళు దానిలో షేర్ చేయరు. కడకం శ్రీనివాస్ రిక్వెస్ట్ మేరకు మమ్మల్ని చూసి మాకు ఉత్సాహాన్ని చూసి వాళ్ళు ప్రోత్సహించడానికి మా రీల్ వాళ్ళు పెట్టిన ఒక గంటలో 75,000 వ్యూస్ వచ్చినాయి. అంటే వాళ్ళకున్న ఫాలోవర్స్ అలాంటిది. థ్యాంక్ యూ మేడం గారు. సార్ థ్యాంక్ యూ. మీ సహాయ సహకారాలు మా సినిమా పూర్తయినాక కూడా మేము సినిమా విషయంలో సేపు మీ సహాయ సహకారం మాకు ఖచ్చితంగా కావాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అంజయస్వామి నిజ జీవితంలో కూడా గురువే, పంతులు, సినిమాలో కూడా పంతులే. వాస్తవానికి మా సినిమాలో పంతులు వేషం వేసి నటించి సమయం ఇచ్చేంత అవసరం కూడా స్వామికి లేదు. అయినా కూడా అరే నాకు ఇంత మంచి నిజ జీవితంలో ఏదైతే ఉన్నదో నాకు అదే పాత్ర ఇస్తారు కదా, నేను దీనికి ఖచ్చితంగా నా సహకారం తీసుకోండి, నాకు ₹1 రెమ్యునరేషన్ వద్దు, నేను మీతో పాటు జర్నీ చేస్తా, నాకు అవకాశం ఏమైనా అని చెప్పి అడిగిన వెంటనే అనుమతి తీసుకొని స్వామి గారు పాల్గొనడం, దీంట్లో నటించడం. నటనకు దానిలో ఎట్లుందో మీరు చూసారు, ఆల్రెడీ దానిలో రివ్యూలో చూశారు ఆ స్వామి ఏ విధంగా ఉన్నారనేది. నిజ జీవితంలో కూడా సేమ్ అదే ఉంటారు. థ్యాంక్ యూ అజయ్ స్వామి, మీరు చెప్పి వచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ. మా రాము పైకి రా. యాక్చువల్గా మా ఆఫీస్ PA, నాకు పర్సనల్ సెక్రటరీ, అంటే నేను అంత స్థాయి కాదు, అంటే అలాంటి వాడు. ఆఫీస్ మేనేజర్. ఫైటింగ్ సీన్లో అప్పటికప్పటికి ఒక వ్యక్తి రాలేకపోయిన సందర్భంలో పేరు దయచేసి, ఆ సందర్భంలో అప్పటికప్పటికి డైరెక్టర్ గారు ఇతనైతే మంచిగా ఉంటుంది ఈ పాత్రకి, ఇతనే ఉండాలి అంటే 5 నిమిషాలలో ట్రైనింగ్ ఇవ్వడం, 5 నిమిషాల్లో జీవించడం. మీరు సినిమా ట్రైలర్ చూశారు, ఇట్లా పట్టుకొని విలన్ చంపడం ఇతనే చాలా కరెక్ట్ యాక్ట్ చేశాడు. థ్యాంక్ యూ రాముభాయ్. ఎల్లప్పటికీ నీపై మా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా కొడుకు నరేష్, సినిమాలో హీరోకు ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్రెండ్స్లో ఒకడు. ఫస్ట్ యాక్టింగ్ సినిమాలో నటించడానికి చాలా అవుతుంది. మరి ఏమన్నా మరి సినిమాలో నటిస్తావా, హీరో ఫ్రెండ్స్ కావాలి అంటే, నాన్న హీరోనేమో చాలా సీనియర్ ఉన్నాడు, 7 సినిమాలు నటిస్తున్నాడు, నేనేమో ఇదే మొదటి సినిమా, హీరోని చూసి నాకు భయం అవుతుంది అంటే, ఎందుకు భయం అవుతుందిరా, హీరో గారు ఏమనుకోద్దు, మీరు హీరో ఇంత ఉన్నాడు, నువ్వు ఇంత ఉన్నావురా, ఏం కాదు నటించరా అంటే, అలా కాదు నాన్న టాలెంట్లో చెప్తున్నా, నేను ఎత్తులో కాదన్నాడు. హీరో దగ్గర తీసుకెళ్ళి తేజస్ గారు ఇలా ఉంది అంటే, తనకు నువ్వు తమ్ముళ్ళు అంటాడు ఈ బాబు, నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఒకవేళ 2 సార్లు యాక్ట్ చేసుకో, మళ్ళీ టేక్ తీసుకో, ఇబ్బంది ఏమి ఎంకరేజ్ చేయడము, తను నటించడం నాకు చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ నాన్న. నవీన్, ఇంకొక ఫ్రెండ్ నవీన్, సింగర్, నిజ సింగర్. ఈయన ఫోక్ సాంగ్స్ చాలా ఉంటాయి, యూట్యూబ్ లింక్ తను చెప్తాడు, మీరు కంపల్సరీ దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి ఉత్సాహపరచండి. ఎక్కడ కూడా ₹1 తీసుకోడు, యాంకరింగ్ కానీ స్టేజ్ మీద పాటల పైన కూడా ఎక్కడ ₹1 ఆశించాడు. చాలా మంచి పాత్ర చేసిండు. ఇప్పుడు దానిలో పాట పాడింది, మన కమెడీతో పాటు పాట పాడేది తనే.
సినిమాలో బావా బావా అని పాట పాడిండు కదా తనే. సినిమాలో అసలు ఉంది ఒకటి చీర కట్టుకొని వచ్చిండు కదా ఇతనే ఆ చీరలో ఉన్నది. రిలీజ్ చేయకూడదు కానీ తప్పలే, ఆ పాత్రకు అంత న్యాయం చేసిండు కాబట్టి థ్యాంక్ యూ నవీన్, వెరీ వెరీ థ్యాంక్ యూ. వన్స్ మోర్ మళ్ళీ ఒకసారి నా కూతురు, ఈ సినిమా నా కూతురు ఉందండి. సెకండ్ హీరోయిన్కు కాలేజీ ఫ్రెండ్ చేసింది రెండే టేక్స్. ఆ 2 టేక్స్లో ఒక 2-3 చూపిస్తే హీరోయిన్ ఈమనా మనం అన్నారు. నా కూతురు నేను పోవడం కాదు, అక్కడ ఉన్న పర్సనాలిటీ ఆ కాలేజీలో ఉన్న గెటప్ చూసి హీరోయిన్ ఈమనా మన అడిగారు. అంటే పర్సనాలిటీలో తేడా వచ్చింది. అప్పుడు మేకప్ కొంచెం ఎక్కువ వేసింది, ఇప్పుడు తక్కువ మేకప్, అప్పుడు ఎక్కువ వేసింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అన్నట్టు. అనేది మంచిగా నటించింది. థ్యాంక్ యూ తల్లి, అందరి బ్లెస్సింగ్ తీసుకోను. థ్యాంక్ యూ. నాయుడు కమన్, విలన్ ఎక్కడుంటే విలన్కు పి అసిస్టెంట్ నాయుడు. సినిమాలో విలన్ చంపాలంటే ముందు కత్తిచ్చేది విలనే. ఆయనకు ఆలోచన రాదు, కత్తిచ్చినట్టే చంపాలి విలన్, అంతే. ఇంకా గొడ్డలేసినట్టే చంపాలి. అంటే ఆపరేటింగ్ మొత్తం ఇక్కడనే ఉంది, టీవీ ఆడ రిమోట్ ఇక్కడ ఉంది. విలన్ ఏం చేయాలని చెప్తాడు ఇక్కడ చాలా గొప్పగా. ఆయన మందు కావాలంటే మందు పోయాలి, సిగరెట్ సిగరెట్ ముట్టియాలి, చంపాలంటే కొయ్యలు ఇవ్వాలి. అది ఆ పాత్ర చాలా మంచిగా చేసిండు. ఈ సినిమా చూస్తే మళ్ళీ చెప్పినా కూడా మీకు బోర్ వస్తుంది. దయచేసి సినిమా చూసి చూడడమే కాదు, మీతో పాటు మీ కుటుంబ సభ్యులకు మీ బంధుమిత్రులకు చెప్పి ఇది నవయుగపు సినిమా. రాజా మార్కండేయ అంటే పూర్తి భక్తి సినిమా కాదు, పూర్తి భక్తి సినిమా కాదు, చూడవలసిన సినిమా. కలియుగ మార్కండేయుడు. ఇప్పుడు ఆ కాలంలో మార్కండేయుడు శివభక్తుడు, ఈ కాలంలో మార్కండేయుడు శివభక్తుడే. కాకపోతే మానవ జన్మలో వచ్చిన ఈ రాజా మార్కండేయునికి ఎలా కష్టాలు వచ్చినాయి, ఆ కష్టాలకు శివ ఏ విధంగా బయటపడేసిండు, దానికి సంబంధించి జీవనంగా ఈ సినిమా వచ్చింది. దయచేసి మీ అందరూ చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి సినిమా చూసి ఆదరించండి. మీ గుండెల్లో మా సినిమాని పెట్టుకోండి, మమ్మల్ని మా సినిమాని పెట్టుకోండి. మా గురించి మా సినిమా గురించి 10 మందికి చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి.